ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారికి సమీపంలో ఉన్న మెట్ట భూములకు రెక్కలొచ్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో రాజకీయ అండ పలుకుబడి ఉన్న ఓ వైసీపీ బడా నేత కన్ను నేషనల్ హైవేకి ఇరువైపులా ఉన్న ఓజిలి పెద్ద చెరువు, రాజపాలెం రెవెన్యూ భూములపై పడింది. ఇంకే ఉంది, తలచుకున్నదే తడుగా రాత్రికి రాత్రి జేసీబీ, బడా ట్రిప్పర్ల యంత్రాలను ఉపయోగించి మట్టి త్రోలి చదును చేసి ఆక్రమించారు. రాజపాలెం చిల్లమానుచేరు గ్రామాలలో వర్షాలు వస్తే ప్రవహించే వాగు తెలుగు గంగ కెనాల్ కాలువను పూడ్చి ఆక్రమణలో కలుపుకున్నారు. ఇందులో రాజపాలెం, ఓజులికి సంబంధించిన గ్రామ రెవెన్యూ భూములున్నాయి. విషయం తెలుసుకున్న 2 గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులు చర్యలు తీసుకుని చెరువు, వాగు పోరంబోకు భూములను కాపాడాలని కోరుకుంటూ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఓజిలి గ్రామంలో పెద్ద చెరువు అయినటువంటి చెరువుని, బ్రిటిష్ కాలం అంటే పుట్టిన చెరువుని, ఈ కాలంని పూర్తిగా కొందరు ఆక్రమదారులు పూడ్చేసి నీళ్లు రానియకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ పలు అధికారులకు కానీ, ఇరిగేషన్ వాళ్ళకి కానీ, కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓకి, వాళ్ళకి ఎమ్మెల్యే తరఫున అర్జీ ఇప్పించినా కానీ పట్టించుకునే నాదులు లేకుండా పోయింది. కానీ కారణం ఏంటంటే ఆయన బడా నాయకుడు వానితో ఆయన మత్తుతో డబ్బు ఎరదల్లి అందరినీ ఆకట్టుకొని అందరినీ మప్పి చెప్పి చేస్తున్నాడు. కామందుల వారు దయించి ఆయకట్టు ప్రెసిడెంట్గా నేను ఒక రైతుగా నేను కోరుకునేది ఏంటంటే కామందుల వారు దయించి ఎట్టుండి కాలం నట్ట పునరుద్ధరించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా పై అధికారులని కోరడమైంది. ఈ చర్యలకి ఈ ఆక్రమదారుల్ని చెరువు పుట్టంగా పుట్టిన కాలువని 3 తెలుగంగా కాలువ, సీలువు కాలువల నుంచి వచ్చే నీళ్ళని మా పెద్ద బడా అధికారులు, నాయకులు కొంతమంది కబ్జా చేసి దీన్ని మారు లాభాలకు అమ్ముకోవాలని, నాయకులు అని చెప్పు, మారు లాభాలకు కాదులే, మారు లాభాలకు అమ్ముకోవాలని చెప్పినని ఎట్టెట్లా ప్రయత్నిస్తూ ఉన్నారు. అది మాకు ఎట్టు ఉన్న కాలువని అదే విధంగా లాగిచ్చి అధికారులు స్పందించే విధంగా చూసి అతని మీద కఠినమైన చర్య